ఒక రాతి విగ్రహం నిజంగా పెరుగుతుందా? శతాబ్దాలుగా ఆలయంలో ఉన్న నంది ప్రతి సంవత్సరం తన పరిమాణాన్ని పెంచుకుంటుందా? దీనిని శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారా? కలియుగం చివరిలో ఈ నంది ప్రాణం పోసుకొని గర్జిస్తుందని బ్రహ్మంగారు ఎందుకు చెప్పారు? అసలు ఆ గర్జన వినిపిస్తే ప్రపంచానికి ఏమవుతుంది? మనం బ్రతికి బయటపడగలమా? యాగంటి బసవన్న గురించి ఈ అద్భుతమైన రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన మరియు పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం ముందు ఉన్న నందిని యాగంటి బసవన్న అని పిలుస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం ఈ నందిని అగస్త్య మహర్షి ప్రతిష్టాపించారని చెబుతారు. వందల సంవత్సరాల క్రితం ఈ నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేవారు. కానీ నేడు ఆ స్థలం చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ఈ నంది క్రమంగా పెరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ విషయం కేవలం భక్తుల నమ్మకమే కాదు, పురావస్తు శాఖ అధికారులు మరియు పరిశోధకులు కూడా ఈ నంది పరిమాణంలో మార్పులు ఉన్నాయని గమనించినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం నంది విగ్రహం ఉన్న రాతి నిర్మాణంలో సహజ భౌగోళిక మార్పులు జరగవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే ఇంత భారీ రాతి విగ్రహం ఎలా పెరుగుతుందనే ప్రశ్నకు ఇప్పటికీ పూర్తిగా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే యాగంటి బసవన్న ఇప్పటికీ ఒక అద్భుతమైన రహస్యంగా మిగిలిపోయింది. ప్రజల్లో ప్రచారంలో ఉన్న శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం కలియుగం చివరి దశకు చేరుకున్నప్పుడు యాగంటి బసవన్న సజీవంగా మారి గర్జిస్తాడని చెబుతారు. ఆ గర్జన ఒక సాధారణ శబ్దం కాదు, కలియుగం ముగిసిందనే సంకేతం అని భక్తులు విశ్వసిస్తారు. భూమి కంపిస్తుంది, దిక్కులు మారుమోగుతాయి, ప్రపంచం ఒక కొత్త యుగంలోకి ప్రవేశిస్తుందని చెబుతారు. నిజంగా బసవన్న గర్జిస్తే ఏమవుతుంది? అది ప్రకృతి మార్పులకు సంకేతమా, ధర్మస్థాపనకు సూచనమా, లేక మనిషి తన జీవిత విధానాన్ని మార్చుకోవాల్సిన సమయం వచ్చిందనే హెచ్చరికనా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు. కానీ హిందూ ధర్మం ఒక విషయాన్ని చెబుతుంది: భయం మనల్ని రక్షించదు, ధర్మం, భక్తి, మంచి పనులు మాత్రమే మనల్ని రక్షిస్తాయి. బసవన్న నిజంగా గర్జించినా గర్జించకపోయినా మన జీవితం ధర్మాన్ని మార్గాన్ని అనుసరించడమే నిజమైన రక్షణ. యాగంటి బసవన్న నిజంగా ఒక రోజు గర్జిస్తాడా? బ్రహ్మగారి ప్రవచనం నిజమవుతుందా? అలా జరిగితే మీరు సిద్ధంగా